ఐదేళ్లుగా నిలిచిపోయిన భవిష్యత్తు రాజధాని ఆకాంక్ష ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటుంది. ఏపీ పరిపాలనకు కేంద్ర బిందువు కాబోతున్న ఐకానిక్ టవర్ల నిర్మాణం ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐకానిక్ టవర్స్ పనులు ఏ దశలో ఉన్నాయి? 47 అంతస్తుల సీఎం టవర్ ప్రత్యేకతలేంటి? కోరువాలంటే ఏమిటి? ఈ పనులు 5 ఏళ్ల నీటిలో ఉన్నప్పటికీ ఎలాంటి డ్యామేజ్ జరగలేదని ఐఐటీ నిపుణులు ఎందుకు ధృవీకరించారు? అమరావతిలో నిర్మాణమవుతున్న ఐకానిక్ టవర్స్ పై గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న సచివాలయ ఐకానిక్ టవర్ల పనులు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మొత్తం 5 టవర్ల నిర్మాణంలో వేగం పుంజుకుంది. 2019కు ముందు రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తయినప్పటికీ ఆ తర్వాత 5 ఏళ్ల పాటు నిర్మాణ స్థలం నీటిలోనే ఉంది. అయితే చెన్నై, హైదరాబాద్ ఐఐటీ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఫౌండేషన్ పటిష్టంగా ఉందని, ఎలాంటి డ్యామేజ్ జరగలేదని నివేదిక ఇచ్చారు. ఆ నివేదికతో పనుల్లో వేగం పుంజుకుంది. నిర్మాణ ప్రాంతంలోని నీటిని తొలగించడానికి కొంత సమయం పట్టినప్పటికీ ప్రస్తుతం పనులు ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టవర్లలో స్టీల్ స్ట్రక్చర్ అయిన అత్యంత కీలకమైన కోర్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక హెచ్ఓడి కార్యాలయాలకు సంబంధించిన 3-4 టవర్స్ ను ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేస్తుంది. 2027 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఎల్ఎన్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నటువంటి ఐకానిక్ టవర్స్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఐకానిక్ టవర్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం నేనున్నది 3, అదేవిధంగా 4వ టవర్ హెచ్ఓడికి సంబంధించినటువంటి టవర్స్ వద్ద ఉన్నాను. మీరు చూసినంతా కూడా 3వ టవర్ హెచ్ఓడికి సంబంధించినటువంటి 3వ బ్లాక్ ఇదంతా కూడా. ఇది పనులు కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఇది మొత్తం కూడా 40 అంతస్తుల్లో నిర్మాణం చేయబోతున్నారు. మొత్తం 5 టవర్స్లో ఒకటి జిఏడి టవర్ మాత్రం 50 అంతస్తులు ఉంటుంది. మిగతా 4 టవర్స్ అన్నీ కూడా 40 అంతస్తుల్లో నిర్మాణం చేయబోతున్నారు. ఒకసారి లోపల జరుగుతున్న పనులన్నీ కూడా అవన్నీ కూడా కోర్ వాల్కు సంబంధించినటువంటి పనులు, కోర్ వాల్ క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి. మీకు అవుట్లుక్ ఎలా ఉందో చూడొచ్చు కదా. డయాగ్నల్గా బయట మనకి డిజైన్స్లో ఏ విధంగా అమరావతికి సంబంధించిన ఐకానిక్ టవర్స్ డిజైన్స్ ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు. ఇలా డయాగ్నల్గా ఇలా షేప్ ఇదే విధంగా పై వరకు 40 అంతస్తుల వరకు వస్తుంది. చుట్టుపక్కల ఇది అవుట్ వాల్ లాగా ఉండి చుట్టుపక్కల ఈ విధంగా వస్తుంది. మొత్తం 5 టవర్స్లో 2 టవర్స్ని షాపర్జీ పల్లంజీ వాళ్ళు, అదేవిధంగా 2 టవర్స్ని ఎల్ఎన్టీ వాళ్ళు, ఒకటి ఎన్సీసీ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు జిఏడి టవర్ని. మొత్తం కూడా ఒకే నమూనాలో ఉండబోతూ ఉన్నాయి. విశాలవంతంగా ఉండే విధంగా ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరుగుతుంది. 2027 చివరి నాటికి లేదా 2028 ప్రారంభం నాటికి ఈ మొత్తం ఐకానిక్ టవర్స్ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు ఈ ఐకానిక్ టవర్ సంబంధించినటువంటిది ప్రతి 10 రోజులకు ఒక ఫ్లోర్ నిర్మాణం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. రెండోది క్వాలిటీతో పనిచేయాలి, అంతేకాదు అనుకున్న టయానికి పూర్తి చేయాలి. కాబట్టి ప్రతి 10 రోజులకు ఒక ఫ్లోరు, 40 ఫ్లోర్లు ఆ విధంగా టార్గెట్గా పెట్టుకుని 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకటి కంప్లీట్ చేసే విధంగా టార్గెట్ పెట్టుకుని కంపెనీలు పనిచేయాలని నిర్ణయించుకుని దానికి అనుగుణంగా పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఒకసారి మొత్తం కూడా ఈ అవుట్లుక్ అంతా కూడా మీకు ఒకసారి చూస్తే కనుక చుట్టుపక్కల మొత్తం కూడా వర్క్స్ అన్ని కూడా శరవేగంగా సాగుతున్నాయి. అటు పక్కన షాపర్జీ పల్లెంజీ వాళ్ళు కంప్లీట్ చేస్తుంటే ఇవాళ ఎల్ఎన్టీ అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి ఒకసారి కెమెరాలు మీరు విజువల్స్ చూస్తున్నారు కదా, అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏంటి, ఆ కోర్ వాల్ అంటే ఏ విధంగా ఉంటుంది, కోర్ వాల్ లోపల ఎలా ఉంటుంది, అంతేకాదు ఈ మొత్తం అసలు ఈ బిల్డింగ్లో ఐకానిక్ టవర్స్ అనేవి చూపిస్తున్నారు కానీ డిజైన్స్లో లోపల ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తారు, ఎక్కడ పనిచేస్తారు, ఆ కోర్ వాల్ ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, చుట్టూ ఈ అవుట్లుక్ కనబడుతున్నటువంటి ఈ వాల్ ఏ విధంగా నిర్మాణం చేస్తారో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు మీకు చూపిస్తూ వివరిస్తాను. లోపల ఎక్కడ ఉద్యోగులు ఉండి పనిచేస్తారు, ఏ విధంగా పనిచేస్తారు, వాళ్ళ దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూసి మొత్తం పూర్తి స్థాయిలో లోపల ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రతి టవర్లో కోర్ వాల్ అనేది చాలా కీలకమైన నిర్మాణం. కోర్ వాల్ అంటే ఎత్తైన భవనాలకు వెన్నెముక లాంటిది. ఇది బలమైన కాంక్రీట్తో నిర్మితమై టవర్ను స్టాండర్డ్గా ఉంచుతుంది. భూకంపాలు, బలమైన గాలుల నుంచి భవనాన్ని రక్షిస్తుంది. రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా నిర్మాణం చేసిన బేస్మెంట్ ఐరన్ను క్లీన్ చేస్తున్నారు. అది పూర్తవగానే ఒక్కో ఫ్లోర్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ప్రతి 10 రోజులకి ఒక ఫ్లోర్ నిర్మాణ పనులు చేయాలని టార్గెట్గా పెట్టుకుని మరీ చేయబోతున్నారు.
ప్రస్తుతం మనం హెచ్ఓడికి సంబంధించినటువంటి 3వ టవర్ వద్ద ఉన్నాము. కోర్వాల్ నిర్మాణం జరిగే ప్రాంతంలో ఉన్నాము. ఇదంతా కూడా మనకి కనబడుతుందంతా కూడా కోర్వాలు. ఇది 40 అంతస్తుల భవనంలో ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి దాదాపు 40 అంతస్తుల నిర్మాణం స్టార్ట్ చేస్తారు. దీని చుట్టూ మొత్తం కూడా బిల్డింగ్ అనేది నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా మొన్నటి వరకు నీళ్ళలో మునిగిపోయినాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి కోర్వాలకు సంబంధించినటువంటి క్లీనింగ్ పనులు చేశారు. ఇవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో మనం చూడవచ్చు. ఈ ఐరన్ రాడ్లకు సంబంధించి కానీ ఇక్కడ పైన ఇదంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఉన్నటువంటి తాజా పరిస్థితి. మొత్తం కూడా ఈ క్లీనింగ్ పనులు అనేవి ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక్కడ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు మనం చూడవచ్చు. ఇదంతా కూడా మొన్నటి వరకు తుప్పు పట్టిపోయి ఉంది. తుప్పు పట్టిపోయి ఉన్నటువంటి ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా ఏ విధంగా తుప్పు పట్టిపోయిందో వాటిని అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేస్తున్నారు. ఇలా క్లీన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలు తిరిగి చేయబోతున్నారు. 10వ తేదీన ఐఐటి మద్రాస్ సంబంధించినటువంటి నిపుణులు కూడా రాబోతున్నారు. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు కూడా ప్రారంభించబోతున్నారు. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఇదంతా క్లీనింగ్ చేసిన తర్వాత ఏ విధంగా తుప్పంతా బయటికి వచ్చిందో పూర్తి స్థాయిలో బయటికి అంతా వచ్చినటువంటి పరిస్థితి. వర్క్స్ అన్ని కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. మొత్తం కోర్ వాల్కు సంబంధించినటువంటి పనులు శరవేగంగా పూర్తయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం 40 అంతస్తులు కాబట్టి ఇక్కడ మనం నిలబడిందంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ కింద వస్తుంది. ఇక్కడ నుంచి 40 ఫ్లోర్ నిర్మాణం జరుగుతుంది. మనకు కనబడుతున్నంత ఇదంతా కూడా డయాగ్నోస్టిక్స్ సంబంధించినటువంటి ఆకారంలో ఇవన్నీ కూడా నిర్మాణం జరగబోతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ దాదాపు 2027-28 ప్రారంభం నాటికి ఈ టవర్స్ అన్ని కూడా నిర్మాణం పూర్తి చేయాలని సిఆర్డీ కానీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం దానికి అనుగుణంగా పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి లోపల చూస్తే కనుక మరోసారి మీరు లోపల చూస్తే ఇటువైపున ఈ కోర్వాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ మొత్తం కూడా ఇదంతా కోర్వాలకు సంబంధించినటువంటి ప్రాంతం. ఇంతకుముందు మీకు చూపించాము. ఇదంతా కోర్వాల్ నిర్మాణం జరుగుతుంది. ఈ మొత్తం 3వ టవర్ సంబంధించినటువంటి విషయంలో 40 అంతస్తులు నిర్మాణం చేయబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి అనుసంధానంగా మనం ఇటువైపు చూస్తే అక్కడ మనకి దీని బిల్డింగ్ మీదుగా ఒక నిర్మాణాన్ని కూడా చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్కి సంబంధించి చూస్తే కనుక ఇమ్యూనిటీ బ్లాక్స్ ప్రతి టవర్ ఎదురుగా హెచ్ఓడి టవర్స్ ఎదురుగా ఇమ్యూనిటీ బ్లాక్స్ అనేవి నిర్మాణం చేస్తారు. అక్కడ మనకు కనబడుతుంది కదా, అంతా కూడా ఇమ్యూనిటీ బ్లాక్గా రాబోతుంది. అంటే ఇక్కడ స్టాఫ్ అంతా ఈ టవర్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఏదైనా సమావేశాలు కానీ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు అక్కడ ఇమ్యూనిటీ బ్లాక్స్ ఎదురుగా నిర్మాణం చేస్తారు. కాబట్టి ఇమ్యూనిటీ బ్లాక్స్లో పెద్ద పెద్ద సమావేశ మందిరాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ సమావేశాలు పెట్టుకోవడానికి ప్రతి టవర్ ఎదురుగా ఇమ్యూనిటీ బ్లాక్స్ కూడా నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కోర్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి క్లీనింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 10వ తేదీన ఐఐటి నిపుణులు మద్రాసు హైదరాబాద్ నిపుణులు వచ్చి పరిశీలించిన తర్వాత మరోసారి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే హెచ్ఓడికి సంబంధించిన టవర్స్ జిఐడి టవర్స్ పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. ఒకసారి ఆ జిఐడికి సంబంధించిన టవర్ దగ్గర కూడా వెళ్దాం. అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా సాగుతున్నాయి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఐకానిక్ టవర్స్ లో వర్క్ ప్లేస్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. కోర్ వాల్ కి మెయిన్ వాల్ కి మధ్యలో వర్క్ ప్లేస్ ఉండేలా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లోర్ చాలా విశాలంగా ఉండేలా డిజైన్ రూపొందించారు. ఔటర్ వాల్ డయాగ్నిక్ ఆకారంలో ఉండబోతున్నాయి. అంతేకాదు మొత్తం 5 టవర్స్ లో 2000కు పైగా వాహనాలు పార్కింగ్ చేసుకునేలా సెల్లర్ నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం నేను నిలబడినటువంటి ప్రాంతం హెచ్ఓడి టవర్స్లో కీలకమైన ప్రాంతం. ఉద్యోగులు ఇక్కడ వాళ్ళ విధులు నిర్వర్తించుకునే ప్రాంతం ఇదంతా కూడా. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కోర్ వాల్. ఇది కోర్ వాల్ పక్కన మెయిన్ వాల్ ఇది మనకు కనబడుతుంది కదా. ఇది అవుట్లుక్ మన విజువల్స్లో చూస్తే కనుక డిజైన్స్లో మనకి చూపించారు. అవుట్లుక్ ఈ విధంగా డయాగ్నల్గా ఇలా షేప్స్ అన్ని వస్తుంటాయి. 40 అంతస్తుల వరకు ఇదే విధంగా వెళ్తూ ఉంటాయి. ఇదంతా కూడా అవుటర్కి సంబంధించినటువంటి అవుట్ వాల్ ఇది. దీని మధ్యలో దీనికిను మనకు అక్కడ కనబడుతుంది కదా ఈ కోర్ వాల్. ఈ మధ్య మొత్తం వర్క్ ప్లేస్ ఇదంతా కూడా. ఈ వర్క్ ప్లేస్లోనే ఉద్యోగులు వాళ్ళ విధులు నిర్వర్తించుకోబోతూ ఉన్నారు. ఆ కోర్ వాల్కి దీనికి మధ్యలో ఈ ప్రాంతం మధ్యలో ఉండేదే వర్క్ ప్లేస్గా ఉండబోతుంది. ఇది అవుట్ వాల్గా చూస్తున్నాం కదా. ఈ అవుట్ వాల్ కూడా చాలా బలంగా నిర్మాణం చేస్తున్నారు. ఇలా డయాగ్నల్గా షేప్స్ అన్ని అంటే కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర నుంచి దాదాపు 40 అంతస్తులుగా ఇదే విధంగా ఇలా డయాగ్నల్గా ఈ షేప్స్ వస్తాయి. అవుట్లుక్లో మనకి డిజైన్స్లో చూస్తే మనకి అది స్పష్టంగా కనబడుతుంది. ఈ మొత్తం భవనం ఒక 20 అంతస్తులు పూర్తయిన తర్వాత దీని లుక్ అంతా కూడా మనకి అప్పుడు క్లియర్గా కనబడుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నంతా కూడా
ఇది ఇది అటు ఆ కోర్ వాల్కి మెయిన్ వాల్కి మధ్యలో ఉండే ప్రాంతం అంతా కూడా ప్రధాన వర్క్ ప్లేస్గా ఉండబోతుంది. ఎంప్లాయీస్ అంతా కూడా పని చేసుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా చేస్తున్నారు. ముందు కోర్ వాల్ పనులు అలా సైమల్టేనియస్గా దాదాపు 40 అంతస్తులు పైకి అలా నిర్మాణం చేసుకుంటూ వెళ్తుంటారు. సైమల్టేనియస్గా ఈ మెయిన్ వాల్ ఇటువైపు కనబడుతున్న ఈ మెయిన్ వాల్ డయాగ్నల్గా ఈ విధంగా నిర్మాణం జరుగుద్ది. అలా 40 అంతస్తులు వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో మొత్తం మనకి వర్క్ స్పేస్ అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ పక్కన దీనికి ఇటువైపున మనం చూస్తే ఇటు వస్తే కనుక ఇక్కడ ఇటువైపునంతా కూడా ఒక ప్రహరీ గోడ, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ప్రహరీ గోడ వస్తుంది. మొత్తం ఆల్రెడీ ఒకవైపున కంప్లీట్ చేశారు, అటువైపున కంప్లీట్ చేశారు. ఇటువైపున కూడా ఒక పెద్ద ప్రహరీ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఇక్కడ సెల్లార్ కూడా రాబోతుంది. మొత్తం 5 టవర్స్ సంబంధించి జిఏడితో పాటు మిగతా 4 టవర్స్తో కలిపి దాదాపు సెల్లార్లో 2000 వాహనాలు పార్కు చేసుకునే విధంగా సెల్లార్ నిర్మాణం కూడా చేస్తున్నారు. అంత పెద్ద స్థాయిలో భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని సెల్లార్ నిర్మాణం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇది హెచ్ఓడి టవర్స్లో ఇప్పటివరకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మామూలు ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేస్తున్నారు, హెచ్ఓడి టవర్స్ నిర్మాణం చేస్తున్నారు అనేది మాత్రమే తెలుసు. కానీ లోపల ఎలా ఉంటుంది, లోపల వర్క్ స్పేస్ కానీ వర్క్ ప్లేస్ కానీ అదంతా ఎలా ఉంటుంది అనేది చాలా తక్కువ మంది తెలుసు. ఎగ్జాక్ట్గా నేను నిలబడిన ప్రాంతంలోనే రేపు ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఫ్లోర్లో కూడా ఇలా ఈ స్పేస్లోనే ఉద్యోగుల ఛాంబర్లు గదులు అన్నీ ఉండబోతున్నాయి. మోయిన కోర్ వాల్ అది ఉండబోతుంది. తర్వాత ఇంతకుముందు చెప్పిన ఇమ్యూనిటీ హాల్స్, దీనికి ఎదురుగా ఒక ఇమ్యూనిటీ ప్రతి హెచ్ఓడి కార్యాలయం ఎదురుగా జిఏడి కార్యాలయం ఎదురుగా ఒక ఇమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తారు. దాంట్లో సమావేశాలు పెట్టుకోవడానికి చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జిఏడి టవర్ కూడా అటువైపు ఉంది. జిఏడి టవరు 50 అంతస్తులతో నిర్మాణం చేయబోతూ ఉన్నారు. జిఏడి అనేది చాలా కీలకం కాబట్టి 50 అంతస్తులతో నిర్మాణం చేయబోతున్నారు. దాంట్లో పైన హెలికాప్టర్ కూడా ఉండే విధంగా హెలిప్యాడ్ని కూడా పైన ఏర్పాటు చేస్తున్నారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అక్కడ హెలిప్యాడ్ నేరుగా బ్లాక్ వద్ద దిగడానికి హెలిప్యాడ్ కూడా ఉండబోతుంది. దానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అది ఎన్సీసీ నిర్మాణం చేస్తుంది. ఇది 3-4 బ్లాకులు మాత్రం ఎల్ఎన్టీ చేస్తుంది. 1-2 షాపోర్జీ పల్లొంజీ సంస్థలు నిర్మాణం చేస్తే ఇలా 5 బ్లాకులు విడివిడిగా, ఒక 2 బ్లాకులేమో ఎన్సీసీ, షాపోర్జీ పల్లొంజీ, 2 బ్లాకులేమో ఎల్ఎన్టీ. మెయిన్ జిఏడి మాత్రం ఎన్సీసీ చేస్తుంది. ఎన్సీసీ, ఎల్ఎన్టీ అదేవిధంగా షాపోర్జీ పల్లొంజీ సంస్థలకి ఆల్రెడీ అమరావతిలో నిర్మాణం చేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు తాత్కాలిక సచివాలయంగా ఉపయోగిస్తున్నటువంటి అసెంబ్లీ కానీ తాత్కాలిక సచివాలయం కానీ ఇవన్నీ కూడా ఈ ఎల్ఎన్టీ వాళ్ళు షాపోర్జీ పల్లొంజీ వాళ్ళు నిర్మాణం చేశారు. కాబట్టి ఆ అనుభవంతోనే ఈ శాశ్వత భవనాలకు సంబంధించిన పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఏదేమైనప్పటికీ ఇది ఇప్పటివరకు ఎవరు చూడనటి ప్రాంతం మీకు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ చూపిస్తుంది. ఇది మెయిన్ కోరు ప్రాంతం ఉండబోతుంది. ఈ కోరు ప్రాంతంలోనే ఎంప్లాయీస్ విధులన్నీ కూడా ఉండబోతున్నాయి. ఇది అవుటర్ వాల్గా, ఇది కోర్ వాల్గా ఉండబోతుంది. ఐకానిక్ టవర్స్ తో పాటు సమాంతరంగా ప్రతి టవర్ కి ఎదురుగా ఒక ఎమ్యూనిటీ బ్లాక్లను నిర్మాణం చేయనున్నారు. సమావేశం మందిరాలు కూడా అందులో రానున్నాయి. హెచ్ఓడి సచివాలయ టవర్స్ లో కేవలం ఉద్యోగుల విధుల కోసం మాత్రమే ఉపయోగించనున్నారు. సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ రూమ్స్, ఎమ్యూనిటీ బ్లాక్స్ ను యూజ్ చేస్తారు. ప్రస్తుతం నేను హెచ్ఓడి టవర్ 3 వద్ద ఉన్నాను. ఈ 3వ టవర్ వద్ద ఎదురుగా, అంటే ప్రతి టవర్కి ప్రతి హెచ్ఓడి బ్లాక్ ఎదురుగా ఇమ్యూనిటీ బ్లాక్స్ నిర్మాణం చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ దీనికి ఎదురుగా ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదంతా కూడా ఒక ఇమ్యూనిటీ బ్లాక్. ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి అమరావతిలో ఉన్నటువంటి ట్రాన్సిట్ సెక్రటరియట్, అంటే తాత్కాలిక సచివాలయం ఏ విధంగా ఉందో అలాంటి బిల్డింగ్ని ఇక్కడ కూడా ఒకటి నిర్మాణం చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ ఫౌండేషన్ కూడా కింద వేసినటువంటి దృశ్యాలు మనకు అక్కడ చూడొచ్చు. ఇలా ప్రతి బ్లాక్ ముందు, ప్రతి హెచ్ఓడి టవర్ ముందు ఇలా ఎమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఒకసారి మనకి ఇటు విజువల్స్లో చూపిస్తే ఇటు మనకు ఎదురుగా ఈ టవర్ కనబడుతుంది కదా, ఇది హెచ్ఓడి సంబంధించిన 3వ టవర్ నిర్మాణం ఎల్ఎన్టీ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. దీనికి ఆపోజిట్లోనే కరెక్ట్గా ఎదురుగా దీన్ని ఎమ్యూనిటీ బ్లాక్ నిర్మాణం చేయడం ఉద్దేశం ఏంటంటే సమావేశాలు పెట్టుకోవడానికి, ఏదైనా ఉద్యోగులకు సంబంధించిన సమావేశం కానీ కాన్ఫరెన్స్ మీటింగ్లు కానీ పెట్టుకోవడానికి ఎమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తున్నారు. ఎందుకంటే లోపల పెద్దగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ విభాగాలకు సంబంధించినటువంటి ఉంటాయి, కానీ పూర్తి స్థాయిలో పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ అనేవి ఉండవనేది అధికారులు చెప్తున్నారు. దానిలో భాగంగానే దాని అవసరాల కోసమే ప్రతి టవర్ ముందు బ్లాక్స్ నిర్మాణం చేస్తున్నారు. ఆ బ్లాక్స్ని ఉపయోగించుకుని సమావేశాలు, అదేవిధంగా ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు పెట్టుకోవడానికి ఉండే విధంగా ఇమ్యూనిటీ బ్లాక్స్ అయితే నిర్మాణం చేస్తారు. ఇక్కడంతా కూడా 3వ టవర్ ముందు ఇక్కడ మొత్తం ఇమ్యూనిటీ బ్లాక్ అయితే రాబోతుంది. దీనిలో పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా వసతులు కల్పిస్తారు. ఇక్కడ నుంచి అవసరమైతే ఉద్యోగులతో మాట్లాడడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కూడా ఉండే విధంగా ఈ హాల్స్ అయితే నిర్మాణం చేస్తారు. కేవలం ఇది ఒకటే కాదు, 5 బ్లాకులు జిఏడి బ్లాక్ ముందు మిగతా 1, 2, 3, 4 అన్ని టవర్స్ ముందు ఈ విధంగా ఇమ్యూనిటీ బ్లాక్స్ అయితే రాబోతున్నాయి. దీని ప్రధాన ఉద్దేశం ఆల్రెడీ చెప్పాం కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని అవసరాలు దృష్టిలో పెట్టుకుని హెచ్ఓడి టవర్స్ కానీ లేకపోతే దానికి అనుసంధానంగా ఇమ్యూనిటీ బ్లాక్స్ కానీ ఇవన్నీ నిర్మాణం చేస్తున్నారు. భవిష్యత్తులో దాదాపు ఒక 50-60 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని టెక్నాలజీలతో దీనంతా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది.
ఐకానిక్ టవర్స్ లో ఎత్తైనది ప్రధానమైనది జిఏడి, అదే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ టవర్. ఇది దాదాపు 50 అంతస్తుల ఎత్తుతో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కూడా 47 అంతస్తులతో నిర్మితమవుతుంది. ఈ టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. టవర్ పై భాగంలో అత్యవసర పరిస్థితుల కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 1-2 టవర్స్ ను షాపూర్జీ పల్లోంజీ సంస్థల నిర్మాణం చేస్తుంటే 3-4 టవర్స్ ను ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేస్తుంది. ఇక కీలకమైన జిఏడి టవర్ ను ఎన్సీసీ సంస్థ నిర్మాణం చేస్తుంది. ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి ఐకానిక్ టవర్స్లో జిఏడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జిఏడి టవర్ అనేది చాలా ప్రత్యేకంగా నిర్మాణం చేస్తున్నారు. దాంట్లోనే ముఖ్యమంత్రి కూడా ఉంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మనకి అటువైపున కనబడుతుంది కదా, అదే జిఏడికి సంబంధించినటువంటి టవరు. దాన్ని ఎన్సీసీ వాళ్ళు నిర్మాణం చేస్తున్న దాని పనులు కూడా కింద రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం కోర్ వాళ్ళకు సంబంధించినటువంటి పనులు కూడా చేస్తూ ఉన్నారు. దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే మిగతా టవర్స్ 40 అంతస్తుల్లో నిర్మాణం చేస్తుంటే ఆ జిఏడి టవర్ మాత్రం 50 అంతస్తుల్లో నిర్మాణం చేస్తున్నారు. ఆ జిఏడి టవర్ పైనే హెలికాప్టర్ దిగడానికి అక్కడ హెలిప్యాడ్ను కూడా సిద్ధం చేస్తారు. ముఖ్యమంత్రి నేరుగా పై బ్లాక్లో దిగేసి నేరుగా తన ఛాంబర్కి తన ఆఫీస్కి వెళ్ళే విధంగా 50 అంతస్తుల పైన హెలిప్యాడ్కి సంబంధించిన నిర్మాణం కూడా చేయబోతున్నాం. ఆల్రెడీ డిజైన్స్లో కూడా దాన్ని మనకి చూపించారు. మొత్తం జిఏడి టవర్ డిజైన్లో కూడా స్పష్టంగా పైన హెలిప్యాడ్ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతానికి ఇది 3-4 పక్కన 5వ బ్లాక్ జిఏడికి సంబంధించిన బ్లాక్ ఉండబోతుంది. ఎన్సీసీ నిర్మాణం చేస్తుంది. ఈ మొత్తం వరుసనే ఉంటాయి. 5 ఐకానిక్ టవర్స్ అన్ని వరుసనే ఉంటాయి. తర్వాత దానికి ఆపోజిట్లో అసెంబ్లీ నిర్మాణం అయితే రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ జిఏడికి ఒక ప్రత్యేకతని ఇస్తున్నారు. 50 అంతస్తులతో నిర్మాణం చేయడంతో పాటు హెలికాప్టర్ లోపల సదుపాయాలు కూడా కొంత ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటాయి కాబట్టి చాలా కీలకంగానే దాని పరిగణలో తీసుకుంటున్నారు. దాని పని కూడా శరవేగంగా సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇంతకుముందు చెప్పుకున్నట్టే అన్ని టవర్స్ ఒకే విధంగా డిజైన్స్ అయితే ఉంటాయి. కానీ లోపల వర్క్ కానీ జిఏడికి సంబంధించినటువంటి విషయంలో లోపల ఇంటీరియర్కి సంబంధించిగా లేకపోతే అంతస్తు విషయంలో కొంత తేడా ఉంది. అది మిగతా 40 ఇది 50 అంతస్తులతో జిఏడి టవర్ అయితే నిర్మాణం జరుగుతుంది. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి ప్రాంతం నుండి. ఓవరాల్ గా ఈ నిర్మాణాలు పూర్తయితే ఐకానిక్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు కొత్త కేంద్రంగా నిర్మాణ అద్భుతంగా నిలుస్తుంది. రెడీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.